ఏప్రిల్ 14వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి 100% రాత్రి 7 తరువాత ఈ ఒక వార్త అందగానే చాలా సంతోషిస్తారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. వీరు ఎంతో సంతోషపడేటటువంటి ఒక వార్త అయితే ఫోన్ కాల్లోనే వస్తుంది. అయితే ఆ వార్త ఏమిటి? మరి మేషరాశి వారికి రాత్రి 7 తర్వాత ఎలాంటి శుభవార్త అనేది రాబోతూ ఉంది? మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఎలాంటి శుభవార్త వల్ల వారు చాలా సంతోషంగా ఉంటారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బంధాల విలువ, డబ్బు విలువ, అలానే స్నేహితుల విలువ చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఈ రాశి వారు చాలా రకాల కష్టాలను అతి చిన్న వయస్సు నుండి ఎదుర్కొని వీరు ఎదగటం జరుగుతుంది. కనుక వీరికి జీవితం పట్ల, బంధాలు, బంధుత్వాల పట్ల, కుటుంబం పట్ల చాలా అవగాహన అనేది ఉంటుంది. చిన్న వయస్సు నుండి వీరు ఎన్నో రకాల బాధలను, సమస్యలను, కుటుంబ సమస్యలను, ఆర్థిక సమస్యలను చూసి 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 వీరు అతి చిన్న వయస్సు నుండి సంపాదించడం మొదలు పెట్టడం ప్రారంభిస్తారు. అందువల్ల డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బుని వీరు ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పుడైనా సరే మీదికి రాగానంటే ఏదో అవసరం ఉంది, అత్యవసరం ఉండగానే డబ్బు కావాలి అన్నట్టు కాకుండా డబ్బుని ముందే సేకరించి పెట్టుకుంటారు. డబ్బుని ముందుగానే సంపాదించి తెలివిగా దానిని సేవింగ్స్ చేసుకొని అవసరానికి, అత్యవసరానికి వాడుకుంటారు. అంటే ఏదైనా ముందు చూపుగా చూస్తూ ఉంటారు, ముందందు జాగ్రత్తతో ఉంటారు. ఎందుకంటే వీరు చూసినటువంటి సిచ్యువేషన్స్ అలాంటివి. చిన్న వయస్సు నుండే కుటుంబంలో అనేక రకాల సమస్యలు, చిన్న వయస్సులోనే అతి ఎక్కువగా కష్టాలు చూడటం వల్ల, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవటం వల్ల వీరికి అతి చిన్న వయస్సు నుండే డబ్బుని ఎలా పొదుపు చేయాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత కష్టపడాలి అనుకుంటూ వీరు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో వీరికి కష్టాలు ఎదురైనప్పటికీ ఏ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా వీరు ముందుకు సాగిపోతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అస్సలు లెక్క చేయరు. వీరు ముందు జీవితంలో ఎదగాలి అని చూస్తూ ఉంటారు. జీవితంలో ఎదుగుదల అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎదిగిన తరువాతే వీరు సుఖంగా ఉండాలి అనుకుంటారు. వీరు కొద్దిగా ఎదిగినప్పటికీ, ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే క్రమంలో వీరు సుఖాన్ని కూడా పక్కన పెట్టి, వీరి యొక్క విలాసాన్ని కూడా పక్కన పెట్టి వీరు ఇంకా 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 కష్టపడుతూనే ఉంటారు. ఇంకా సంపాదించాలి అనుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలను చాలా చక్కగా మోస్తారు. చాలా చక్కగా తమ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అలానే వీరికి కోపం అధికంగా ఉంటుంది. ఓపిక ఎంతగా ఉంటుందో కోపం అంతకు మించి ఉంటుంది. వీరు చాలా సహనం, చాలా ఓర్పుగా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం చాలా కోపిష్టివారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 12 రాశులు ఏవైతే ఉన్నాయో అందులోకెల్లా అధికమైనటువంటి ఓర్పుని కలిగినటువంటిది కూడా మేషరాశి. అలానే ఈ 12 రాశుల్లోకెల్లా కూడా అధికమైనటువంటి గంభీరాన్ని కలిగి ఉండేది కూడా మేషరాశి. ఎందుకంటే ఈ రాశి వారికి కోపం ఎక్కువగా వచ్చినా
కంట్రోల్ చేసుకోలేరు. అలానే వీరు చాలా ఓపిక పడుతూ ఉంటారు. పట్టినంత వరకు ఓపిక పడతారు. ఓపిక నశిస్తే మాత్రం ఎవరు వారిని ఆపలేరు. ఈ రాశి అసలు అగ్నితత్వమైనటువంటి రాశి. అందువల్ల ఇంకాస్త కోపం అనేవి ఎక్కువగానే ఉంటాయి. అలానే గంభీరత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తెలివి కూడా చాలా అధికంగా ఉంటుంది. వీరికి అసలు పెట్టుబడులు అవసరమే లేదు. వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు అనేవి లేకుండా వీరి తెలివితేటలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీరు ఏదైనా అనుకుంటే 100% సాధించి తీరుతారు. వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు. అలానే వీరి యొక్క తెలివితేటలతో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. కానీ కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆ యొక్క అంటే అనాలోచితంగా ఏది పడితే అది అంటే నిర్ణయం ఆవేశంలో కోపంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలే వీరికి కొద్దిగా అంటే నష్టాన్ని కలిగిస్తాయి తప్ప వీరు కానీ ఆలోచించి తెలివిగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే మాత్రం వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 100% ఇలా ఉంటుంది. ఖచ్చితంగా వీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించటంలో వీరిని మించిన వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా రాత్రి 7 తర్వాత ఒక వార్త అనేది ఒక ఫోన్ కాల్ అనేది వీరిని చాలా సంతోషపరుస్తుంది. అంటే ఇది వరకు ఏదైతే ఒక సమస్య మిమ్మల్ని వెంటాడి ఉందో, మనస్సులో ఒక సమస్య అనేది ఉంది అని మీరు ఒక దిగులుగా ఉన్నారో అది అవుతుందో లేదో, అసలు మాకు ఈ శుభవార్త వస్తుందో లేదో అనేటటువంటి ఒక దిగులుగా బాధగా ఉన్నారో అదైతే ఖచ్చితంగా మీ యొక్క దిగులు బాధ అన్నీ కూడా తొలగిపోయి మీరు చల్లని శుభవార్తను వినబోతూ ఉన్నారు. ఆ శుభవార్త తెలిస్తే గనక ఖచ్చితంగా ఇది వరకు మీరు పడినటువంటి ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, లేదు మీరు మనస్సులో పడుతున్నటువంటి ఏదైతే బాధ ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా 100% తొలగిపోతాయి. మీకున్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది. ఆర్థికంగా కావచ్చు, మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇలా మీకు ఉన్నటువంటి ఖచ్చితంగా ఏ సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం అనేది 100%. ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే అందుతుంది. అయితే ఇది వరకు ఎలాంటి శుభవార్త కోసం ఎదురు చూస్తారో ఆ శుభవార్తను మీరు త్వరలోనే వినబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి శుభవార్తలు అని మీకు సందేహం కలగవచ్చు. మీరు ఎప్పటి నుండో ఏదైతే మనస్సులో అనుకుంటున్నారో, అంటే ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లు అయితే గనక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అంటే నిరుద్యోగులు మేషరాశిలో జన్మించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ని ఇచ్చి అంటే వారికి ఆ జాబ్ వస్తుందో రాదో అనేటటువంటి సందేహం ఏదైతే ఉందో ఆ సందేహం అనేది ఖచ్చితంగా మీరు తొలగించుకోవాలి. మీకు ఆ సందేహం అనేది తొలగిపోవాలి. ఎందుకంటే 100కి 100% కూడా మీకు ఆ ఉద్యోగం కన్ఫామ్ అవుతుంది, ఆ జాబ్ అనేది వస్తుంది, మీరు సంతోషంగా ఉంటారు. ఇక మీకు మీ సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి వచ్చి అన్నింటిలో కూడా విఫలం అయ్యి ఫలితం పొందక ఇక ఇది ఫైనల్గా ఒక్కసారి ప్రయత్నిద్దామని చూసినటువంటిది కూడా మీకు సక్సెస్ అవుతుంది. అందుకు మీరు చాలా సంతోషిస్తారు. ఈ వార్తను విన్న వెంటనే అసలు మీరు చాలా అంటే చాలా సంతోషపడతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. అందువల్ల మీకు సంతోషంగా అనేది ఖచ్చితంగా ఉంటారు. సంతోషంగా ఉండటమే కాదు, దైవానుగ్రహం సంపూర్ణంగా మీపై ఉంటుంది ఎల్లవేళలా కూడా. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఇలా ఉద్యోగపరంగా ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం అనేది లభిస్తుంది. అంతేకాదు కుటుంబ వ్యవహారాలైనా సరే, అంటే చాలా రోజుల నుండి మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారో ఆ వ్యక్తి మీతో మాట్లాడట్లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి సిచ్యువేషన్ కూడా ఈ సమయంలో అంటే ఆ వ్యక్తి మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ వ్యక్తి స్వయంగా మీకు ఫోన్ చేసి మాట్లాడతారు. అందుకు మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఇలా
మేషరాశి వారికి 100% కూడా ఆ దైవానుగ్రహం వల్ల, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిసి వస్తుంది. ఇష్టదైవ ఆరాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కష్టపడితే ప్రతిఫలం అనేది 100కి 100% ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఉంటుంది. కనుక మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, శుభవార్తలు వినాలి అన్నా ఇష్టదైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది. అలానే ఇష్టదైవారాధనతో పాటు మీకు అంటే ఆలోచించి పనులు చేయటం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, ఆవేశం మాత్రం ఏమాత్రం పనికిరాదు అని చెప్పుకోవచ్చు. ఆవేశంతో అస్సలు పనులు అనేవి కావు. కనుక ఆవేశాన్ని మీరు వదిలివేయవలసి ఉంటుంది. అప్పుడే మీరు చాలా సంతోషంగా ఉంటారు, శుభవార్తలను వింటారు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారు ఏ రకమైనటువంటి శుభవార్తను వింటారు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.